ఏ మనుషుడైతే తన పాపాన్ని అతిక్రమములను ఒప్పుకుంటాడు వాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో చూడొచ్చు అన్నమాట. ఏమనుంది? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందుకుంటాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవడం వాటిని సామెతల గ్రంథం 28:13 ఆ మాటను మనం చూస్తే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. నేను పాపం చేయలేదు అనుకోవద్దు. దావీదు గారు అన్నాడు, నా తల్లి గర్భంలోనే నా తల్లి నన్ను పిండముగా నన్ను పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించి ఉన్నదని చెప్పి దావీదు సెలవిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 28:13 మాట చూస్తే, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడుగా ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడు. నేను పాపం చేయలేదని చెప్పి తనకు తాను మోసపరుచుకున్నవాడు అబద్ధికుడిగా మార్చబడుతున్నాడు. వాడు మరణానికి సమీపంలో ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతటి వాడైనా ఏ స్థితిలో ఉన్నవాడైనా ఇదిగో నేను పాపిని నేను పాపిని అని గుర్తించాలంటున్నాడు. పాపిని అని ఏ మనుషుడైతే గుర్తిస్తాడో, గుర్తించి దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకునేవాడుగా ఉంటాడు, వాడు దేవుని కరముగా మార్చబడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన గ్రంథంలో 32:1-4 కాంచి దావీదుని గురించి మనం చూస్తే, దావీదు గారు మరి తన అతిక్రమం ఏ విధముగా మరి ఒప్పుకుంటున్నాడు చూద్దామా. కీర్తన 32:1 ఒక మాటను చూద్దాం. చూడండి, దావీదు గారు ఏ విధంగా తన పాపాన్ని ఒప్పుకున్నాడో, అతిక్రమం దాచుకొని గిడిచిపెట్టేవాడిగా ఉన్నాడో మాటను చూద్దాం. తన అతిక్రమములకు పరిహారమునందువాడును, తన పాపమునకును ప్రాయశ్చిత్తమునందువాడును ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనునై దినమంతయు దినమంతనంట ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? 32:3 నేను మౌనంగా ఉండగా దినమంతా నేను చేసిన ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించిని. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగానున్నది. నా పాదములు చీల ఎలా ఉన్నాయంటే, నా పాదము వేసవి కాలమున ఎండినట్టు అయిపోయిందండి నా ఎముకలు. నా దోషము కప్పుకుంటలేదు. నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని. యెహోవా సన్నిధి అతిక్రమములను ఒప్పుకొనుచున్నాను. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. స్తోత్రం. పాపం ఏ విధముగా మనిషిని బాధ పెడుతుంది, బలహీన పరుస్తుంది అంటున్నాడు. ఎండిన ఎముకలుగా మార్చబడి. హల్లెలూయా. పాపము మన మీద ఉన్నప్పుడు అంట ఆయన దేవునికి హస్తము మన పైన భారముగా ఉండదంట, బరువు. అందుకే 66:18 అన్నాడు, నా హృదయంలో నేను పాపము నిర్లక్ష్యం చేస్తే నువ్వు నా ప్రార్థన ఎలాగింటావు ప్రభువా అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం నా హృదయములలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఎన్నక ఏముంటే ప్రార్థన ఏంటంట ఒప్పుకోవాలి. ఒకటి నమ్మిక, రెండోది ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఒకటి నమ్మిక కలిగి ఉన్నప్పుడు, రెండోది ఒప్పుకున్నప్పుడు నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. నువ్వు ఏ స్థలములో నిలబడి, ఎక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేసినా నీ నీతిని అంటే ఎవరో రక్షింపనక్కర్లేదు కానీ నీతి తనకు తానే రక్షించుకుంటుంది అన్నట్టుగా నీతి మరణము నుండి నిన్ను ఎక్కడో నీ స్థలంలో ఉన్న దేవుడు నిన్ను కాపాడుతానే రక్షిస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఆ సందర్భాన్ని మనం చూసినాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. నీతి అనేది మనకు ఎలాగొస్తుందంటే నమ్మికను బట్టి, ఒప్పుకొనటాన్ని బట్టి.
మన లోకాసు వార్తలో మనం చూస్తాం 18వ అధ్యాయం, తామే నీతిమంతులు అనుకునంట దేవాలయానికి 2 వ్యక్తులు వెళ్ళారంట. 2 వ్యక్తులు వెళ్ళి ఇతరులను తునీకరించే వారుగా ఉన్నారంట. మన డబ్బును బట్టి, మన బలమును బట్టి, మనకున్న అధికారం బట్టి, ఆధిపత్యమును బట్టి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే వేరు చేసేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, అవమానకరంగా మాట్లాడే వాళ్ళకి కూడా ఉంటారు. చూడండి, ఒక బైబిల్ గ్రంథంలో వాళ్ళు నిందించేవారుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరు ఎలాగున్నారు. నీతిమంతుడిగా వెళ్ళినాడు అనీతిమంతుడు అయ్యాడు, అనీతిమంతుడికి వెళ్ళినాడు నీతిమంతునిగా మార్చబడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా. నిజమే, మంచి అనిపించుకోవటానికి చాలా సమయం పడుతుంది. చెడు అనిపించుకోవటానికి క్షణం మాత్రం పట్టదు. స్తోత్రం చెప్పండి. మనం ఎంత భక్తిగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా, మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని, మన భక్తిని పాడు చేయటానికి అనేక విధాలుగా పొంచున్నప్పటికీ మనం అది గమనించాలి. మన భక్తిని మనం కాపాడుకొనటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యందు నమ్మిక మనం తప్పిపోకుండా కాపాడుకొనటానికి మనము ప్రయత్నం చేయవారుగా ఉండాలి. దినదినము కూడా మన పాపములో కుటుంబంలో ప్రార్థనలు కావచ్చు, మందిరానికి వెళ్ళినప్పుడు కావచ్చు, దినదిన ప్రతి సమయం కూడా మన పాపాలని దేవుని సముఖంలో మరి ఒప్పుకోవాలి. మన జీవితాన్ని దేవుని ఎదుట సరి చేసుకోవాలి. దేవుని ఎదుట సరి చేసుకుంటూ దేవునితో సహవాసము మరి అధికముగా చేసుకునడానికి, బలపడటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయవారంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజమండి, అవిధేయత ఉండకూడదండి. దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల అవిధేయత ఉండకూడదండి. అవిధేయత జక్రియలో వచ్చేసింది. ఇది ఎలాగ జరుగును అన్నాడు. వాటి కాలమందు జరుగునని ప్రభు దూత చదివించినప్పుడు కూడా నమ్మిక అనేది అతనిలో ఏర్పడలేదు. నువ్వు నమ్మట్లేదు కనుక ఇవి జరిగే వరకు నువ్వు మౌనంగా ఉండవలసిందే అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట్లాడే పని లేదు. నిజమే కదా, దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఫలానది ఉన్నది అన్నది, ఫలానది జరుగుతుంది. హల్లెలూయా. ఆ మాటను మనం చూడొచ్చు. కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 36 నుంచి చూడొచ్చు. ప్రవచనమును గురించి మాట్లాడుతున్నాడు. ఉన్నదని నీవు దైవజనుడి ద్వారాగా దేవుడు ప్రవచనం మాట్లాడుతుంటే, దేవుడు ఉన్నదని మాట్లాడుతుంటే మనమేమో లేదంటమాట. ఒక రోజున యేసు ప్రభు వారు మరణానికి అప్పగించబడతాను, అనేకుల వారు నన్ను కొడతారు, నేను సిలువేయబడతాను, సమాధి చేయబడతాను, నేను మరలా తిరిగి లేస్తానని చెప్పి 3వ దినం లేవగలనని చెప్పినప్పుడు చెప్తున్నాడు. ముందుగానే చెప్తుంటే పేతురు గారు అన్నాడు, ఇదేంటి ప్రభా, నువ్వు పాపిస్తూ వాళ్ళ చేతికి అప్పగించబడటం ఏంటి, వాళ్ళు నిన్ను కొట్టడం ఏంటి, నువ్వు సిలువేయబడటం ఏంటి ప్రభువా, నువ్వు సరిపోవడం ఏంటి, ఇవేవి నీకు రానివ్వను నేను అన్నాడు పేతురు గారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పేతురు గారు అంటలేదు అలాగని. పేతురు గారిలో ప్రవేశించిన సాతాను అంటుంది, ఒకవేళ నిజంగా ఆయన సిలువేయబడితే, నిజంగా ఆయన సిలువలో మరణిస్తే మనుషులకు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది వస్తుంది. అది జరగకూడదని సాతానికి ముందు గురి తెలుసు కనుక అది అంటుంది. ఏమంటుందని జరగదు, అలా జరగనివ్వను అని పేతురు గారు అంటే యేసు ప్రభువు వారు అన్నాడు, సాతాన వెనక్కి పో అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. ఈ రోజున మనము దేవుడు దైవజనుడి ద్వారాగా, లేకపోతే దేవుడు ప్రవర్తన ద్వారా, దేవుడు నీలో ఉండే దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడని దేవుడు ఆత్మ ప్రేరేపించి మాట్లాడుతున్నప్పుడు కొందరు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తాడే, దీనికి మధ్యమించింది, ఇది అలాగే దీని మాటలు నమ్మకూడదు, ఇదంటది అని చెప్పి సొలకన చేయవాళ్ళు చాలా మంది ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటను మనం చూస్తే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 36వ వచనం చూస్తుండే, దేవుని వాక్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళునా, మీ యొద్దకు మాత్రమే వచ్చినా ఎవడైనాను తాను ప్రవర్తనైనాను ఆత్మ సంబంధి అయినను తలంచుకుని ఎడలా నేను మీకు రాయిస్తున్నది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దూరముగా తెలుసుకొనవలెను. ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వాడిగా ఉండండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవశించుట ఆసక్తితో అపేక్షించండి. భాషలతో మాట్లాడేవాడు నాటంకపరచొద్దు. స్తోత్రం చెప్పండి. ఇదిగో నీకు పెళ్ళి అవుతుందమ్మా, ఈ దేవుడు చూపిస్తున్నాడు అన్నావు అనుకో, అలాగే అయ్యారు ప్రార్థన చేయండి అనాలి.
అమ్మ మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అన్నాడు దైవజనుడు. నిజమా? అయ్యగారు అయితే మేము ఎన్నో నుంచో మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, కట్టుకోలేకపోతున్నాం, ప్రార్థన చేయండి అయ్యగారు. దేవుడు చూపించాడు. నిజమే. ఒక ఆవిడ తాటేకింట్లో ఉండేది, బాగా తాటేకింట్లో ఉన్నారన్నమాట. నేను అంటా ఉండేవాడిని, అమ్మ మీరు ఇల్లు కట్టరా అంటూ ఉండేవాడిని. ఏం కట్టమంటారండి మా మామగారు మా అత్తగారు, మాకు తల రాయలేదు, రాయకుండా ఇలా కట్టమంటారండి అంటూ ఉండేది. అమ్మ మీరు ఇల్లు కడతారా, దేవుడు చూపిస్తున్నాడు. నిజమండి అంటూ ఉండేది. ఇప్పుడు 2 టేర్లు బిల్డింగ్ కట్టారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. దానికి ఫ్లోరింగ్ చేశారు చక్కగా. 2 టేర్లు బిల్డింగ్ కట్టేసి ఫ్లోరింగ్ చేశారు. చక్కగా ఉందన్నమాట ఇల్లు. అమ్మా చక్కగా రంగులు కూడా అయితే బాగుంటుందిరా అని. అంత మీద అయ్యండి మీరు అన్నారు కదా అంటుంది దాన్ని. స్తోత్రం చెప్పండి. అనినప్పుడు నవ్వుకున్నది, ఇప్పుడు కట్టిన తర్వాత మీరు అన్నారు కదండి అంటుంది దాన్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. ప్రవశించుట నిర్లక్ష్యం. ఇలా ఫలానది ఉన్నది. అమ్మ నువ్వు బలహీనంగా ఉంటాం, మనం లేవని పరిస్థితి కలిగి ఉంటాం. దేవుడు తన దైవజనుడి ద్వారాగా మాట్లాడతాడమ్మా. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నువ్వు లెగుతావు, నడుస్తావు, బాగుంటావు, ఆరోగ్యంగా ఉంటావు అన్నామనుకో. ఉదాహరణకి మన బలిపాట్లో ఉన్నమట్ల యేసు తన భార్య. యేసు చాలా బలహీన పడిపోయాడు, ఇలాగా పుల్లలాగా ఎండిపోయాడు అన్నమాట, పొట్టులు పోయాడు, లేవని పరిస్థితులు కలిగి ఉన్నాడు. ఫోన్ చేస్తున్నాడు, అయ్యగారు మీరైతే నేను బతుకుతాను, అయ్యగారు మీరైతే బతుకుతాను అని. ఆయన అనేక స్థలాలకు వెళ్తూ ఉంటాడు. కానీ మనకు నమ్మకం లేదు. ఆ బలం నేను రానయ్య బాబు, నువ్వు అనేక స్థలాలకు వెళ్తావు, నీ మాట నేను నమ్మను బాబు, నాకు వద్దు బాబు అంటే. అలా కాదు అయ్యగారు అన్నాడు. అన్నమాట ఏంటి తెలిసా, నన్ను బాగు చేయించండి, ఆ తర్వాత నా ఇల్లు తనఖా పెట్టి మీకు ఇస్తానని చెప్పి మాట్లాడుతూ మొదలెట్టాడు. ఊరు బాబు నేను ఇల్లు తనఖా పెట్టి నాకు ఇవ్వద్దుగా అని చెప్పి నేను వెళ్ళాను. అక్కడికి వాళ్ళ భార్య పిల్లల్లో కూడా చాలా బలహీనంగా ఉండిపోయారు అన్నమాట. గొప్ప వాసన వచ్చేసింది ఇల్లంతాను. సాతాను భయంకరంగా పట్టుకుందన్నమాట. 1.5 గంట ప్రార్థన చేస్తే అతడు లేచి నడవడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పరిస్థితుల్లో దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో దేవుడు మరలా మీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు అని చూపిస్తే, గర్భఫలం ఇవ్వబోతున్నాడు, మరలా మీకు అమ్మాయి అబ్బాయి పుట్టినట్టు దేవుడు చూపిస్తున్నాడు అంటే ఊరుకోండి. సావధాలుగా మేముంటే నాకు మరలా పిల్లలు పుడతారా అని చిరాకు పడ్డాడు ఆయన. నిజం బాబు దేవుడు చూపిస్తున్నాడు అన్నట్టుగానే వాళ్ళ మరలా తిరిగి పునరుద్ధరించబడ్డారు. మరలా అమ్మాయి పుట్టిందా లేదా, తిప్పుతున్నారు లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చూపించాడు కనుక మరలా మీకు ఈ పరిస్థితుల్లో సాబోతుకుల మధ్యలో మేముంటే నాకు పిల్ల పడుతుందా, ఊరుకోవా పాస్టర్ అని చెప్పి నా మీద చిరాకు పడ్డాడు ఆయన. ఈరోజు కొయిట్లో ఉన్నాడు ఆయన. బైబిల్ అంటుంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఈ మాటను చూసుకుని వాక్యం ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట, దేవుడు చూపించుకోవడం దేవుడికి తెలియంది ఏది లేదు, రేపు మనకేమి సంభవించునో దేవునికి సమస్తమును ఎరుగు ఉన్నాడు. ఆ మాటను చూద్దాం. 22వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం అంటే భవిష్యత్తు గ్రంథం. మనకు భవిష్యత్తును చూపేదంట. దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అమ్మా మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి, ప్రవర్తల ఆత్మలకును దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసినవి. ఆ సంగతులాంటి వాటిని తన దాసులకు చూపుటకు తన దూతనంట వారి పక్షమున ఉంచుతాడంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఊరికనే నా అంతటి నేనేం చెప్పనండి. నా పక్షముగా నన్ను పిలిచిన దేవుడు నాతో ఉండి, ఎవరికి పిల్లలు పుడతారో, ఎవరికి పిల్లలు పుట్టరో, ఎవరు జాబ్ చేస్తారు, ఎవరు జాబ్ చేయరు, ఎవరింట్లో ఇల్లు కట్టుకుంటారో, ఎవరు ఇల్లు కట్టుకోరో, ఎవరు ఏ పరిస్థితుల్లో మార్చబడతారో ప్రభు చూపిస్తున్నాడు కనుకనే ఇదిగో ఇలా జరగబోతుంది, దేవుడి పట్ల ఈ కార్యము చేయబోతున్నాడని నేను చెప్పగలిగిన వారిగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నా యొక్క సొంత శక్తి కాదు, నా యొక్క సొంత జ్ఞానం మాత్రము కాదండి. అందుకే అన్నాడు కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో మనం చూస్తే, సహోదరులారా ప్రవశించుట అన్నట్టు ఏం చేయకూడదంటే నిర్లక్ష్యము చేయువారిగా ఉండకూడదంట. హల్లెలూయా.